ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా. ఆ రెడ్ షర్ట్ అతన్ని నేను కలిసినప్పుడు ఎలా మాట్లాడాలో ఆలోచిస్తున్నప్పుడు అంతలోపే అతను బైక్ ఆఫ్ చేయడం జరిగింది. జీసస్ చెప్పాడా అన్నాక కానీ అన్ని అవమానాలే జరుగుతున్నాయి కదా, నాకు ఒక్కసారికి అట్లా అనేసాడు. ఏం మంచి జరగట్లేదు, నాకు అంత అవమానాలే జరుగుతున్నాయి అంటే నాకు ఏమనాలో అర్థం కాలేదు. అది మన మంచికే అని అన్నాను. మళ్ళీ అతను అదే అంటే నేను అది మళ్ళీ మన మంచికే అని అన్నాను. తర్వాత ఇంకా మెల్ల మాటలు పెడదామని నీవు ఏం చేస్తావనో ఏదో అడిగినట్టున్నా తను ఫ్యూచర్ ప్లాన్స్ చెప్తున్నాడు. ఇప్పుడు నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నాను, నాకు ఫ్యూచర్లో చదువుకోవాలని ఉంది, ఆ లా సెట్ రాయాలని ఉంది, నేను లాయర్ కావాలనుకుంటున్నాను అని అంటే దేవుడు నీకు సహాయం చేస్తాడులే అని చెప్పడం జరిగింది. తర్వాత అతను ఆఫ్ చేసింది బండి, మళ్ళీ స్టార్ట్ చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నించాడు. తర్వాత మళ్ళీ ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి బండి ఆఫ్ చేసి ఇంకేమంటుండి చేసేసాను అన్నాడు. అంటే నువ్వే చెప్పాలి ఏమన్నానన్నా, నువ్వు చెప్తే నేను చెప్తానేమో, నాకైతే ఏం చెప్పలేదు అని అన్నా. తర్వాత అతను మేడం మీరు నాకు తెలుసు, మీరు మా పక్క ఊర్లోనే పనిచేస్తారు, మీ కార్ నేను చూస్తున్నాము, చాలాసేపు అని చూస్తున్నాము, నా ఫ్రెండ్కి మీ కార్ గురించి చెప్తున్నాను, నాకు ఇలాంటి కార్ ఉంటే నాకు ఇలాంటి కార్ కొనుక్కోవాలని ఉంది, దాన్ని నడిపించాలని ఉంది అని మేము మీ కార్ గురించే మాట్లాడుకుంటూ వస్తున్నామని చెప్పడం జరిగింది. సో నాకు అప్పుడు అనిపించింది అన్నట్టు, అయ్యో నేను కరెక్ట్ పర్సన్ దగ్గరికే వెళ్ళాను అనేసి. సో అతను అంతలోపే గాడ్ బ్లెస్ యూ అని చెప్పాను. అతను వెళ్ళిపోయాడు. నేను లెఫ్ట్ టర్న్ తీసుకొని నేను నా రూట్కి వచ్చేసాను. సో చూడండి, ఒక 5 minutes ఎన్కౌంటర్లో అతను నేను చూస్తున్నాను కార్లో అతను వస్తున్నప్పుడు చాలా మంచిగా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరు నవ్వుకుంటున్నారు, వస్తున్నారు. నేను అప్పుడప్పుడు వాళ్ళు మన కార్ దగ్గరికి వచ్చినప్పుడు గమనిస్తున్నాను. సో ఎంత నవ్వుతున్నాడో అతనిలో అంత బాధ ఉంది. సో ఆ బాధ అనేది యేసుప్రభు చూస్తున్నాడు, మనకు కనిపించదు. నిజంగా హృదయం అనేది దేవునికి మాత్రమే కనిపిస్తుంది. ఆ ఒక్క మాట, జీసస్ లవ్స్ యూ అన్న ఒక్క మాట అతన్ని ఒక స్ట్రేంజర్ అయిన నాకు ఆయన తన హార్ట్ని ఓపెన్ చేయడం, చెప్పడం, నేను కోసం ప్రేయర్ చేస్తాలే అని చెప్పడము. సో ఇదంతా కూడా ఆత్మీయ నడిపింపు. ఆత్మ ఎలా నడుస్తుంది చూడండి. we should be sensitive to Holy Spirit, how He leads us. We should be available to God. మనల్ని ఇతరుల కోసం ఆయన ఎలా వాడుకుంటాడు, ఆయన ఎలా మనల్ని ఇష్టపడుతున్నాడు, ఇతరులకు మనం ఎలా హెల్ప్ఫుల్గా ఉంటాం, అవి కదా ప్రభు కావాల్సింది. సో బీ అవైలబుల్ టు గాడ్, బీ సెన్సిటివ్ టు గాడ్. ప్రభువుకు దగ్గరగా ఉండడానికి, ఆయన చిత్తంలో, ఆయన చేతిలో ఉండడానికి ప్రభు ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక, ఈ సాక్ష్యాన్ని దీవించును గాక.